ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ఆయుష్కారకుడు, దుఃఖకారకుడు కూడా. ఈరోజు మరో ప్రత్యేకత శని త్రయోదశి. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, ఉదయం 7:37 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ త్రయోదశి, ఇది తెల్లవారుజామున 5:12 వరకు ఉంటుంది. నక్షత్రం శతభిషం, మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, బుధ సంచారం కూడా మేషక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర కుజ శనుల సంచారం కుంభక్షేత్రంలో, శుక్ర రాహు రవుల సంచారం మీనక్షేత్రంలో. గ్రహాలన్నీ కూడా కుంభక్షేత్రం నుంచి మేషక్షేత్రం వరకు వరుసగా ఉండటం విశేషం. దీన్నే గ్రహమాలిక యోగం అంటాం. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఉపకరిస్తుంది, లాభిస్తుంది. మంచి దశల్లో దీని యొక్క ప్రభావం అనుకూలంగా మారుతుంది. ఈ చంద్రుడి యొక్క కలయిక శని కుజలతో ఉన్నందువల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. సంభాషణలు కూడా లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వ్యాపార విషయాలు వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. మన ప్రయత్నాల ద్వారా వేచి వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక విజయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి సూక్ష్మత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యాచరణ ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత మహిళలకు తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక విజయాలు ప్రాప్తిస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి అనుకూలత వృత్తిలో లభిస్తుంది. సానుకూల నిర్ణయాలు మహిళలు గృహపరంగా తీసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఆకస్మికం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక అభివృద్ధి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఉద్యోగపరంగా బలాన్ని కలిగిస్తాయి. చిరునవ్వు సంఘటనలు మహిళలకు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణకై ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక సమస్యల నుంచి పరిష్కారాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ
ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలో ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ జాప్యాలు కొనసాగుతాయి. ఆకస్మిక సంఘర్షణ ద్వారా విరోధాలు ప్రబలమవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఏకాగ్రత తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధతో కూడినటువంటి నిర్వహణ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారంగం వారికి తొందరపాటు స్వభావంతో సమస్యలు ఆకస్మికంగా ఎదురవుతాయి, ప్రతికూలతని పెంచుతాయి. మహిళలు ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించడం క్షేమదాయకం, శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని, ప్రమాదాలు దూరం చేసుకుని, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి శని త్రయోదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఆందోళన ఉంటుంది. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. శుభ వార్తలకై తహతహ పెరుగుతుంది. గట్టి ప్రయత్నాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రత్యర్థులు బలహీనపడతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. వృత్తిలో ప్రశంసలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుతుంది. ఆకస్మిక విషయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. శత్రుభీతి ఉన్నప్పటికీ శత్రువులపై విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమ విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి అవరోధాలతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ఆందోళన న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈ రోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈ రోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. అయినప్పటికీ సమస్యలు జటిలమవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం మరియు క్షేమదాయకం. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో అలజడి, ఆందోళన వంటివి మాత్రం కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ప్రతిజ్ఞతో కూడినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారు కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఆందోళన ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ నిరూపించుకోలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. క్రమశిక్షణ లోపిస్తుంది. రాజకీయ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం
వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించలేకపోతారు. ఆందోళన అన్ని రంగాల వరకు కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది. వివిధ రకాల ప్రయత్నాల ద్వారా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి అంతిమంగా విజయాలు సాధించి ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి ప్రక్రియలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తారు. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈ రోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈ రోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. అయినప్పటికీ అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సందేహాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు, విఘ్నాలు వంటివి కూడా చోటు చేసుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా ఫలితాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు మహిళలకు లభించినప్పటికీ సత్వర రీతిని విజయాలు సాధించలేకపోతారు. మందత్వం విద్యార్థులకి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. కార్యదీక్ష, పట్టుదల వంటివి అన్ని రంగాల వారికి తప్పనిసరి. తద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. పరిస్థితులు తారుమారేటువంటి సంఘటనలు, తద్వారా ఆందోళన కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చూస్తారు. విఘ్నాలు కఠినతరంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా మాత్రమే వైద్య వృత్తి వారు విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని విఘ్నాలని జయించి అభివృద్ధి కార్యక్రమాల్లో అనుకూలత సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నైపుణ్యం కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు కూడా ఉంటాయి. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. ఆందోళనకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారు నియంత్రించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శని త్రయోదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం,
పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఇవి ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అవరోధాలు దూరం కావాలని, విఘ్నాల్ని జయించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత సాధించాలని, మందత్వం తొలగి ఉత్తమ విజయాలు పొందాలని శనివారం సందర్భంగా, శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.